హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మన వీడియోలో మల్లెపూలు అలాగే గులాబీలు బాగా పూయడానికి ఫర్టిలైజర్స్ మన ఇంట్లోనే వంటింట్లో ఉండే పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు వీడియోలో మీరు కామెంట్స్ పెట్టారు కదా, మందార పూలు మొగ్గలు రాలిపోకుండా ఎలా చెట్టు నిండా పూయాలి, మందార మొక్కల్లో వచ్చే వ్యాధులను ఎలా నిర్మూలించాలి అనేది ఈ వీడియోలో మన కాన్సెప్ట్. ముఖ్యంగా మందార మొక్కల్లో తెల్లగా ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ తెల్లటి ఫంగస్ ముఖ్యంగా ఫస్ట్ ఆకులపైన వస్తుంది. ఆకుల నుంచి మందార మొగ్గలకు అలాగే పువ్వులకు కూడా సోకుతుంది. దానిని కంట్రోల్ చేయడానికి ఈ వీడియోలో మనం వివరిస్తున్న టెక్నిక్ని పాటించండి. ముందుగా వేరుశెనగ తొక్కులు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. అవునండి, మీరు విన్నది నిజమే. మనం పల్లీలు తిని పడేస్తాం కదా తొక్కుల్ని, ఆ తొక్కుల్ని కలెక్ట్ చేసుకోండి. వాటిని ఒక రోజంతా తడి లేకుండా ఎండలో బాగా ఎండబెట్టండి. వాటిని పౌడర్ చేసుకోండి. అలాగే మీరు వేరుశెనగ తొక్కులను ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నారో అంత క్వాంటిటీనే వేప ఆకులను తీసుకొని వాటిని కూడా ఒక రోజంతా ఎండబెట్టి తర్వాత పౌడర్ చేసుకొని ఈ వేరుశెనగ తొక్కులను మనం పౌడర్ చేసుకున్నాం కదా, దాంట్లో కలిపేసేయండి. ఈ మిశ్రమానికి కొంచెం అంటే కొంచెమే ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేయండి. ఇది ఇలా తయారు చేసుకున్న పౌడర్ మనం ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మిక్స్ చేసిన పౌడర్ని ఏం చేస్తారంటే ఒక గుప్పెడు తీసుకోండి. ఈ గుప్పెడును 2 గుప్పెళ్ళ పొడి మట్టితో కలిపి మొక్క మొదళ్ళ దగ్గర వేయండి. ఇలా నెలకొకసారి రిపీట్ చేస్తూ ఉండండి. త్వరగా 2 నెలల్లోనే మీరు తేడా చూసేస్తారు. మొక్క నిండా పూలు పూస్తాయి. ఈ వేరుశెనగ తొక్కుల్లో ఉండే పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇవన్నీ న్యాచురల్ ఫర్టిలైజర్గా మొక్కకి బలాన్ని ఇస్తాయి. అలాగే మనం మిక్స్ చేసుకున్న వేప ఆకుల పౌడర్, పసుపు మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఏ వైరస్లు, ఫంగస్లు మొక్కకు దరిచేరకుండా కాపాడతాయి. అలాగే మీరు గ్రాఫ్టింగ్ అనే టెక్నిక్ ద్వారా ఒక మందార మొక్కకి మల్టిపుల్ కలర్స్తో పూలు పూయించవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.